जय गुरुदेव। ओम श्री साईराम। దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నారు. ఆత్మజ్ఞానం ఈరోజు ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞాపక శక్తిని గురించి తెలుసుకోబోతున్నారు. మెమరీ. ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం కూడా. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలి అనుకునే వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటి వరకు మనం జ్ఞానం, విజ్ఞానం, మిథ్యా జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మజ్ఞానం 5 అంశాలను గురించి తెలుసుకున్నాం. జ్ఞానం, విజ్ఞానం, మిథ్యా జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, అంతిమంగా ఆత్మజ్ఞానం. ఈ 5 గురించి తెలుసుకున్నాం. జ్ఞానము అంటే ఆలోచనల సమూహం, చైతన్యం, సమాచారం. ఈ విశ్వంలో ఏది జరిగినా, ఏది తెలుసుకున్నా, ఎటువంటి విషయమైనా జ్ఞానానికి సంబంధించే ఉంటుంది. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఇదంతా జ్ఞానమే కదా. వినేది, చూసేది, వాసన చూసేది, రుచి చూసేది, స్పృశించేది అంతా కూడా జ్ఞానానికి సంబంధించిందే. అయితే మనం ఉదయం నుండి సాయంత్రం వరకు అనూహ్యమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నప్పటికీ అందులో కొద్ది మోతాదు మాత్రమే అంతరంగంలో నిక్షిప్తం అవుతుంది, రికార్డ్ అవుతుంది. మనం ఎంతో సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాం, కానీ అందులో కొద్ది మోతాదు మాత్రమే లోపల నిక్షిప్తం అవుతుంది, రికార్డ్ అవుతుంది. అలా రికార్డ్ అయ్యేటటువంటి జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. అయితే వేదాంత పరంగా విశ్లేషించుకునేటట్లయితే కనిపించే స్థూల జగత్ అంతా కూడా మేధస్సు యొక్క సృష్టి. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మేధస్సును వెస్ట్ మేధస్సు అనుకుంటే, విశ్వం మొత్తానికి సంబంధించినటువంటి అనూహ్యమైనటువంటి మేధస్సుల సమూహాన్ని సమిష్టి మేధస్సు అంటారు. ఒక వ్యక్తికి, ఒక జీవికి సంబంధించుకుంటే వెస్ట్ మేధస్సు, విశ్వం మొత్తానికి సంబంధించుంటే సమిష్టి మేధస్సు. మేధస్సు అనేది సంక్లిష్టమైనటువంటి సూక్ష్మ శరీరం. దానిలో చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, అధిచేతన మనసు అని 4 అంతస్తులు ఉంటాయి. వాస్తవానికి ఒక్కటే, కానీ తెలుసుకోవటం కోసం, మానవ సౌలభ్యం కోసం దాన్ని 4 అంతస్తులుగా విభజించారు. అయితే ఈ 4 అంతస్తులలో ఉపచేతన మనసు మాత్రం సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. అంతఃచేతన మనసులో కూడా సమాచారం ఉంటుంది, కానీ అది లోతైన సమాచారం ఉంటుంది. ఉపరితలంలో ఉన్నటువంటి సమాచారం ఉపచేతన మనసులో ఉంటే, లోతైన సమాచారం అంతఃచేతన మనసులో ఉంటుంది. ఈ చేతన మనసు కానీ, ఉపచేతన మనసు కానీ, అంతఃచేతన మనసు కానీ మెదడుతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ వేదాంత పరంగా మనం తెలుసుకోవలసినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, మనసు అనేది నిలకడగా ఉండదు, దానికి స్వయం ప్రకాశం ఉండదు. అందుకే చంద్రమా మానసో జాయతః అన్నారు. చంద్రుడికి ఏ విధంగానైతే స్వయం ప్రకాశం ఉండదో, మనసుకు కూడా స్వయం ప్రకాశం ఉండదు.
అటువంటి మనసులో నిరంతరం ఆలోచనలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. మనసు ఏ విధంగా నిలకడగా ఉండదో ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. ఈ ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్, రెండు నెగిటివ్. ఒకటి సంకల్పం, రెండవది వికల్పం. అయితే సంకల్ప వికల్పాలు రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు అయినప్పటికీ అవి నిరంతరం మార్పులు చెందుతూ ఉంటాయి. స్థిరంగా ఉండవు, మార్పులు చెందుతూ ఉంటాయి. మనసు మార్పులు చెందుతూ ఉంటుంది, ఆలోచనలు మార్పులు చెందుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనసు ద్వారా ఏర్పడేటటువంటి శరీరం కానీ, మనసు ద్వారా ఏర్పడేటటువంటి స్థూల జగత్తు కానీ నిలకడగా ఉండవు కదా. ఇది వేదాంతం మొత్తంలో కీలకమైనటువంటి అంశం. కాబట్టి నిలకడగా ఉండక నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి వేదాంత పరంగా దాన్ని మిథ్యా జ్ఞానం అన్నారు. అంటే కనిపించే స్థూల జగత్తు మొత్తం మిథ్య కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా మిథ్యా జ్ఞానం అవుతుంది. జ్ఞాని స్థూల జగత్తును మిథ్యగా భావిస్తాడు, అజ్ఞాని స్థూల జగత్తును వాస్తవంగా భ్రమిస్తాడు. ఎవరైతే స్థూల జగత్తును వాస్తవంగా భ్రమిస్తారో వారు సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఎవరైతే స్థూల జగత్తును మిథ్యగా భావిస్తారో, మాయగా భావిస్తారో వారు సమాచారానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించండి. అజ్ఞాని సమాచార సేకరణ కోసం పరితపిస్తూ ఉంటాడు. జ్ఞాని భౌతిక జగత్తుకు ప్రాధాన్యతనివ్వడు, సమాచార సేకరణ గురించి అంతగా పట్టించుకోడు. కాబట్టి సమాచారం లోపలికి వెళ్ళాలంటే దానికి మనం ప్రాధాన్యతనివ్వాలి, పట్టింపునివ్వాలి. మనం స్థూల జగత్తులో ఎన్నో చూస్తూ ఉంటాం. మనం దేనినైతే పట్టించుకుంటామో అదే అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది. దేన్నైతే మనం వదిలేస్తామో అది అంతరంగంలోనికి ప్రవేశించే ప్రసక్తే లేదు. కాబట్టి జ్ఞానం, విజ్ఞానం, మిథ్యా జ్ఞానం. ఇక నాలుగోది ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం. ఇది మనం పట్టుకోవాలి. మానవుడు మనోచైతన్యంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అటువంటి మనోచైతన్యం మనిషిని నడిపిస్తూ ఉంటుంది. అయితే వ్యష్టి మేధస్సు ద్వారా, సమిష్టి మేధస్సు ద్వారా స్థూల జగత్తు ఆవిర్భవించింది. అది సృష్టి, స్థితి, లయలకు అనుగుణంగా కొనసాగుతూ ఉంటుంది. వేదాంత పరంగా దాన్ని ప్రకృతి అన్నారు, మరొక రకంగా దాన్ని క్షేత్రము అన్నారు. ఈ ప్రకృతి కానీ క్షేత్రం కానీ నిర్దిష్టమైన సూత్రాలతో కొనసాగుతూ ఉంటాయి. ప్రకృతి కానీ క్షేత్రం కానీ నిర్దిష్టమైన సూత్రాలతో కొనసాగుతూ ఉంటాయి. రెండు ఒకటే, వేరు మాత్రం కాదు. అయితే ఆ ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా కొనసాగేటటువంటి ఆ క్షేత్రాన్ని ఎవరైతే మారుస్తారో ఆ మార్పుకు సంబంధించినటువంటి సమాచారాన్ని, జ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటారు. అంటే ప్రకృతి మీద లోతుగా పరిశోధన చేసి ప్రకృతి అందరి పదార్థాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి అవసరమైతే దాన్ని మార్చి వస్తువులుగా రూపొందించి మానవుడు తన స్వప్రయోజనం కోసం వాడుకుంటూ ఉంటాడు. అలా వాడుకోవటం కోసం అతను ఉపయోగించేటటువంటి జ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం అంటారు.
ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రకృతిని ఉన్నదానిని ఉన్నట్లుగా ఉంచితే ఎలా ఉంటుంది, ప్రకృతిని మారుస్తూ ఉంటే ఎలా ఉంటుంది. ప్రకృతిని మార్చడం ద్వారా భగవంతుని యొక్క సృష్టి భగ్నమవుతుంది. ప్రకృతిని ఉన్నదానిని ఉన్నట్లుగా స్వీకరించడం ద్వారా భగవంతుడి యొక్క సృష్టి ప్రశాంతంగా కొనసాగుతుంది. భగవంతుడి సృష్టి మొత్తం కూడా ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా కొనసాగుతూ ఉంటుంది. ప్రకృతి దేన్ని ఎంత మోతాదులో ఉంచాలో దాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. పంచభూతాలు ఎంత శాతం ఉండాలి, వృక్షాలు ఎంత శాతం ఉండాలి, జంతువులు ఎంత శాతం ఉండాలని చెప్పి అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, నియంత్రిస్తూ ఉంటుంది. ఒక వర్గం పెరిగితే మిగతా వర్గాలకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకని ప్రకృతి ఆ విధంగా పంచభూతాల్ని, జీవుల్ని నిరంతరం నియంత్రిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి తన సొంత ప్రపంచం ద్వారా సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టి ప్రకృతిని మార్చడం మొదలుపెట్టాడు, అంతే మోతాదులో తన పతనం కూడా ప్రారంభమైంది. ప్రకృతి అంటే ధర్మం, ధర్మం అంటే భగవంతుడు. క్షేత్రజ్ఞుడి నుండి క్షేత్రం వచ్చింది, పురుషుడి నుండి ప్రకృతి వచ్చింది. పురుషుడికి ప్రతిరూపమే ప్రకృతి, క్షేత్రజ్ఞుడికి ప్రతిరూపమే క్షేత్రం. అవన్నీ కూడా భగవంతుడికి ప్రతిరూపాలు. అల్పమైనటువంటి మానవుడు అత్యంత శక్తివంతమైనటువంటి భగవంతుడి యొక్క సృష్టిని వ్యతిరేకించాడు. అంటే ధర్మాన్ని కాలరాచాడు. ధర్మాన్ని కాలరాచినప్పుడు, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు మనిషి తప్పనిసరిగా ప్రకృతిచే నియంత్రించబడతాడు, శిక్షించబడతాడు. అసలు విషయం ఏమిటంటే సైన్సు సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రకృతికి విరుద్ధమైనటువంటి సమాచారం. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మనిషికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి ద్వారా ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవాలనేటటువంటి భావంతో ప్రకృతి మీద విస్తృతంగా ప్రయోగాలు చేసి దానిని మారుస్తూ ఉండి తనకు అనుగుణమైనటువంటి వస్తువులు తయారు చేసుకోవటం ప్రారంభించిన మరుక్షణమే మనిషి యొక్క పతనానికి బీజం పడింది. అయితే దానికి కౌంటర్ ఏమిటి, దానికి ప్రత్యామ్నాయం ఏమిటంటే ఆత్మజ్ఞానం. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం అనేది భౌతికవాదపు మత్తును పెంచుతుంది. అటువంటి భౌతికవాదపు మత్తుకు అడ్డుకట్ట వేసి మనిషిని ప్రకృతికి అనుగుణంగా జీవింపజేసే విధంగా ఋషులు మనకు అందించిన చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత. దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని ఆత్మజ్ఞానం అంటారు. భౌతిక ప్రపంచానికి సంబంధించిన సమాచారం మొత్తం భౌతిక జ్ఞానం అయితే, ఆత్మకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఆత్మజ్ఞానం అవుతుంది. అయితే ఆత్మ కంటికి కనిపించదు కదా, నిరాకార నిరంజన నిర్గుణం కదా. మరి దానికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. అది ఏర్పడటానికి మూలమైనటువంటి స్థూల జగత్ యొక్క సమాచారం మొత్తం కూడా ఆత్మజ్ఞానమే అవుతుంది. అంటే మనం స్థూల జగత్తునే భగవంతునిగా భావించగలిగితే ఇక భగవంతుని కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఇదే. ఆధ్యాత్మిక మార్గం మొత్తంలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది. భగవంతుడి కోసం అన్వేషణ చేయకూడదు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకోకూడదు.
భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం లేదు. భగవత్ సాక్షాత్కారం, భగవద్ దర్శనం అనే మాటలు వాస్తవం కాదు. ఆత్మహత్య అనే మాట కూడా వాస్తవం కాదు. ఆత్మహత్యగా ఊహించబడేది కాదు కదా. తనను తాను చంపుకోవటమే ఆత్మహత్య అవుతుంది తప్ప ఆత్మను చంపటం మాత్రం కాదు. ఈ విధంగా కొన్ని విషయాల పట్ల మీరు స్పష్టతను ఏర్పరచుకోగలిగితేనే ఆ మార్గం సులభతరం అవుతుంది. ఇప్పుడు మనం 3 అంశాల గురించి తెలుసుకుందాం. 1 చిత్తు, 2 చిత్తం, 3 చిత్తమయ కోశం. చిత్తు, చిత్తం, చిత్తమయ కోశం. చిత్తు అంటే జ్ఞానం. అది ఏ జ్ఞానమైనా కావచ్చు. మనం కేవలం తెలుసుకోవటం కోసం భౌతిక జ్ఞానమని, మిథ్యా జ్ఞానమని, సాంకేతిక పరిజ్ఞానమని, ఆత్మజ్ఞానం అని చెప్పి విభజిస్తూ ఉన్నాం. కానీ జ్ఞానమంతా ఒక్కటే. దాని యొక్క రూపాంతరాలే ఈ మిగిలినటువంటి జ్ఞానాలన్నీ కూడా. చిత్తు అంటే సమాచారం లేక జ్ఞానం. చిత్తం అంటే ఆ సమాచారాన్ని నిల్వ ఉంచుకునేది, భద్రపరిచేది. అది ఒక రాజ్యాంగం లాంటిది. చిత్తమయ కోశం అంటే ఆ సమాచారాన్ని నియంత్రించేది, కంట్రోల్ చేసేది. అంటే సమాచారం లోపలకు ప్రవేశించటానికి, ఆ సమాచారం సమూలంగా కరిగిపోవటానికి మూలం కూడా ఈ చిత్తమయ కోశమే. చిత్తమయ కోశం అంటే ఏమిటి? ఆజ్ఞా చక్రం. అది ఎక్కడుంటుంది? బురుకుటి మధ్యంలో ఉంటుంది. మెదడుతో అనుసంధానమై ఉంటుంది. మనకి వెన్నుబాము ఉంటుంది. వెన్నుబాము మీద 5 చక్రాలు ఉన్నాయి, 5 కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. వెన్నుబాము అనేది మెదడుకు అనుసంధానమై ఉంటుంది. ఆ వెన్నుబాము మీద ఉన్నటువంటి కోశాలు మొత్తం కూడా జీవన చర్యలకు సంబంధించి ఉంటాయి. వెన్నుబాము అనేది మెదడుతో అనుసంధానమై ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి కోశాలన్నీ కూడా జీవన చర్యలకు సంబంధించినవి, హార్మోన్ వ్యవస్థకు సంబంధించినటువంటివి. అయితే ఈ హార్మోన్ వ్యవస్థ సక్రంగా పనిచేయాలంటే నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. అటువంటి నాడీ వ్యవస్థను సమర్థవంతంగా పనిచేయించేదే మెదడు. ఆ మెదడుతో అనుసంధానమై ఉన్నదే చిత్తమయ కోశం, పిట్యూటరీ గ్లాండు, ఆజ్ఞా చక్రం. అదే శివుడి యొక్క 3వ నేత్రం, అదే బ్రహ్మనేత్రం. దానికి సంబంధించిందే బ్రహ్మజ్ఞానం. సో కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సమాచారం అనేది చిత్తానికి సంబంధించింది. ఆ సమాచారాన్ని పెంచటానికి, తగ్గించటానికి కీలకమైన పాత్ర పోషించేది ఏమిటంటే చిత్తమయ కోశం. ఇకపోతే సంస్కారం అంటే ఏమిటి? ఏ సమాచారమైనా లోపలకు ప్రవేశించినప్పుడు అది చిత్తంలో నిక్షిప్తమైతే దాన్ని సంస్కారం అంటారు. ఏ సమాచారమైనా, ఏ జ్ఞానమైనా అంతరంగంలోకి ప్రవేశించి అది చిత్తంలో నిక్షిప్తమయ్యేటట్లయితే దాన్ని సంస్కారం అంటారు. సంస్కారము అంటే సమాచారం అనుకోవచ్చు, సంస్కారం అంటే అనుభవం అనుకోవచ్చు. ఒక సంస్కారం ఏర్పడిందంటే అది తప్పనిసరిగా కరిగిపోవటం కోసం ప్రయత్నిస్తుంది. అది కరిగిపోవాలంటే తప్పనిసరిగా కర్మ జరగాలి. కర్మ జరిగిందంటే ఆ కర్మ యొక్క అనుభవం మరొక సంస్కారంగా రూపాంతరం చెందుతుంది. సంస్కారం ఏర్పడటం ఒక అంశమైతే ఆ సంస్కారం కరిగించుకోవటం కోసం మనం చేసే కర్మల ద్వారా ఏర్పడేటటువంటి సంస్కారం మరొకటి అవుతుంది.
అంటే సంస్కారాల చైన్ కొనసాగుతూ ఉంటుంది, గొలుసు కొనసాగుతూ ఉంటుంది. అందువలన సంస్కారం ఏర్పడటం ప్రమాదకరమే. ఆ సంస్కారం ద్వారా మనిషి అనుభవం వైపు వెళ్ళటం ప్రమాదకరమే. అనుభవం ఏర్పడిన తర్వాత అది మరలా సంస్కారంగా రూపుదిద్దుకోవటం కూడా ప్రమాదకరమే. చూసారా ఎంత గమ్మత్తుగా ఉంటుందో. దీని మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఏమిటంటే చిత్తమైకోశం. ఇప్పుడు మనం జ్ఞాపక శక్తి అంటే ఏమిటి, వాట్ ఈజ్ మెమరీ పవర్? నేను ఒక విషయం చెప్తున్నాను. భూమండలం మొత్తంలో సమస్త ప్రాణికోటిలోకెల్లా అత్యంత ఎక్కువగా జ్ఞాపక శక్తి కలిగి ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. ఆ జ్ఞాపక శక్తికి మూలం ఏంటంటే, ఆధారం ఏమిటంటే మనసు. ఆ మనసుకు ఆధారం ఏమిటంటే చిత్తం. ఉపచేతన మనసులో సమాచారం మొత్తం భద్రపరచబడుతుంది. లోతైనటువంటి సమాచారం అంతశ్చేతన మనసుకు వెళుతుంది. ఉపచేతన మనసు అంతశ్చేతన మనసు రెండు కూడా సమాచారాన్ని భద్రపరుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చిత్తమైకోశం యొక్క అధీనంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ సమాచారం సంస్కారాల రూపంలో ఉండి అవసరమైనప్పుడు ఆ సంస్కారం ప్రకోపించి మనిషిని చర్యకు ప్రేరేపిస్తూ ఉంటుంది. అలా సంస్కారం పక్వం చెంది మనిషిని చర్యకు ప్రేరేపించేటట్లయితే అది చేతన మనసును చేరుతుంది. చేతన మనసు మరలా చూడండి ఒకసారి. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు. సాధారణమైనటువంటి సంస్కారాలు మొత్తం కూడా ఉపచేతన మనసులో ఉంటాయి. లోతైనటువంటి సంస్కారాలన్నీ కూడా అంతఃచేతన మనసులో ఉంటాయి. అంతఃచేతన మనసులో ఉన్న సంస్కారాలు కానీ ఉపచేతన మనసులో ఉన్న సంస్కారాలు కానీ పరిణతి చెందుతాయి, పక్వం చెందుతాయి. అప్పుడు అవి చేతన మనసుకు వచ్చేస్తాయి. చేతన మనసుకు వచ్చి మనిషిని కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ కర్మలు ఎలా జరుగుతాయి? కర్మేంద్రియాల ద్వారా జరుగుతాయి. కర్మేంద్రియాల ద్వారా కర్మ జరిగిందంటే దానికి సంబంధించి తప్పనిసరిగా అనుభవం ఏర్పడుతుంది. ఆ అనుభవం కూడా సంస్కారమే. అంటే సమాచారం బయటికి వెళుతుంది, మళ్ళీ లోపలికి వస్తూ ఉంటుంది. పంచజ్ఞానేంద్రియాలు చర్య కోసం అన్వేషణ చేస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు చర్యను కొనసాగిస్తూ ఉంటాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి రెండు రకాల ఇంద్రియాలు కూడా చేతన మనసు అధీనంలో పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు భూమండలం మొత్తంలో సమస్త ప్రాణికోట్లోకెల్లా ఉపచేతన మనసు, అంతశ్చేతన మనసు అనబడేటటువంటి సంక్లిష్టమైనటువంటి విధానం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మిగతా జంతుజాలాల్లో ఇంద్రియ చైతన్యం ఉంటుంది, కానీ ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు అనేవి ఉండవు. కారణం ఏంటి? వాటికి నాడీ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది, హార్మోన్ వ్యవస్థ తక్కువగా ఉంటుంది. అవి ఎక్కువగా శారీరక అవసరాలకే పరిమితం అవుతాయి. చుట్టూ జరిగే విషయాల పట్ల స్పందన, ప్రతిస్పందన, చర్య, ప్రతిచర్య తక్కువగా ఉంటాయి. అవి ఆత్మరక్షణ కోసమే పరితపిస్తాయి తప్ప మిగతా విషయాల గురించి అవి ఆలోచించవు. కానీ మానవుడు సున్నితంగా, సూక్ష్మంగా ఉన్నాడు కాబట్టి, ప్రజ్ఞ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు, ఎక్కువగా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. ఈ సేకరించబడ్డ సమాచారం మొత్తం చేతన మనస్సు ద్వారా ఉపచేతన మనసుకు, అంతఃచేతన మనసుకు చేరుతుంది. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం సేకరించబడమే చేతన మనసు యొక్క కర్తవ్యం, దాని డ్యూటీ అది. అదే చేతన మనసు కర్మేంద్రియాల ద్వారా మరల పనులు చేయిస్తూ ఉంటుంది.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. భూమండలం మొత్తంలో మానవుడి మేధస్సే కలుషితంగా ఉంది. మిగతా ఏ జంతువుల మేధస్సు కూడా ఇంత మోతాదులో కలుషితంగా లేదు. కారణం ఏమిటి? మానవుడు మిథ్యా జ్ఞానాన్ని సేకరిస్తూ ఉన్నాడు. భౌతిక జ్ఞానం కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. ఇది ఒక సెక్షన్. మరొకటి ఏంటంటే సైన్సు సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం అనేది మిథ్యా జ్ఞానం కంటే ప్రమాదకరమైంది. కాబట్టి మిథ్యా జ్ఞానం అనేది కంటితో చూసి, చెవులతో విని, వాసన చూసి, స్పృశించి, రుచి చూసి దానికి సంబంధించినటువంటి జ్ఞానం అయితే, సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? ప్రకృతిని మార్చేటటువంటి జ్ఞానం. ఎప్పుడైతే మనిషి ప్రకృతిని మార్చడం మొదలుపెట్టాడో ప్రకృతి సమతుల్యాన్ని కోల్పోతుంది. ప్రకృతి సమతుల్యాన్ని కోల్పోతున్నప్పుడు పరిసరాల్లో చెడు వాసన బీజాలు ఉంటాయి. కలుషితమైన సమాచారం ఉంటుంది. ఆ కలుషితమైన సమాచారం చేతన మనసు ద్వారా ఉపచేతన మనసుని, అంతశ్చేతన మనసుని చేరుతుంది. ఇది కలుషితమైన సమాచారం, మిథ్యా సమాచారం, మారే సమాచారం, నిలకడగా ఉండే సమాచారం కాదు. దివ్యత్వానికి విరుద్ధమైన సమాచారం, ప్రకృతి సూత్రాలకు విరుద్ధమైనటువంటి సమాచారం. అది మనిషి యొక్క భ్రమకు, భ్రాంతికి ప్రతిరూపం. ఇటువంటి ప్రకృతికి విరుద్ధమైన సమాచారం లోపలకు ప్రవేశించినప్పుడు, అది లోపల నిక్షిప్తమై ఉన్నప్పుడు మనిషికి జీవభావం పెరుగుతూ ఉంటుంది. అందుకే చదువుకున్న వాళ్ళకి సమాచారం ఎక్కువగా ఉంటుంది. అమాయకులకు, నిరక్షరాస్యులకు, అపరిపక్వంగా జీవించే వాళ్ళకి, అజ్ఞానంలో జీవించే వాళ్ళకి సమాచారం చాలా తక్కువగా ఉంటుంది. సమాచారం పెరుగుతుందంటే సంస్కారాలు పెరుగుతూ ఉంటాయి. సంస్కారాలు పెరుగుతున్నాయంటే మనోభారం కూడా పెరుగుతుంది. మనోభారం పెరిగితే శరీరం బలహీనమవుతుంది. మనుషులకి భయం కానీ, కోపం కానీ, చికాకు కానీ, అసంతృప్తి కానీ, అశాంతి కానీ వగైరా మొత్తం రావడానికి మూల కారణం ఏంటంటే అతడి సంస్కారాల్ని వదిలించుకోవటం కోసం, కరిగించుకోవటం కోసం, బహిష్కరించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా కర్మలు చేయటం ద్వారానే ఈ సంస్కారాలు కరిగిపోతాయి. కర్మలు చేయకుండా ఉంటే అంతరంగంలో అశాంతి, అలజడి, అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది. మరి కర్మలు చేయటం ద్వారా ఏమవుతుంది? మరలా అదనంగా సమాచారం చేరుతూ ఉంటుంది, అనుభవాలు చేరుతూ ఉంటాయి, సంస్కారాలు పెరుగుతూ ఉంటాయి. మనిషి ఆ విధంగా విషవలయంలో ఇరుక్కుపోతాడు. ఎప్పుడైతే సమాచారం లోపల ఉంటుందో అది ప్రకోపించి ఆలోచనల రూపంలో బహిర్గతమవుతూ ఉంటుంది. ఆ సమాచారం ఉత్తమ సంస్కారాలకు సంబంధించిందైతే ఎంతో కొంత మేరకు అనుభూతి కలుగుతుంది. అలా కాకుండా చెడు సంస్కారాలకు సంబంధించిందైతే అలజడి కలుగుతూ ఉంటుంది, అశాంతి కలుగుతూ ఉంటుంది, అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. గత 10,000 సంవత్సరాలుగా మానవుడు సేకరించే సమాచారం మొత్తం అనుభూతిని కలిగించేదా, అలజడిని కలిగించేదా? అలజడిని కలిగించే సమాచారమే సేకరించబడుతుంది. అనుభూతిని కలిగించే సమాచారం అంటే భగవంతుడికి సంబంధించినది, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా ఉండేది, దివ్యత్వాన్ని బహిర్గతం చేసేది. అదే అలజడి కలిగించే సమాచారం అంటే కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు, రక్తపాతాలు వగైరా.
గత 10,000 సంవత్సరాలుగా ఏ సమాచారం పెరుగుతుంది? అలజడి కలిగించే సమాచారం పెరుగుతుంది. ఏ సమాచారం తక్కువగా అందుతుంది? అనుభూతిని కలిగించే సమాచారం తక్కువగా అందించబడుతుంది. అలజడిని కలిగించే సమాచారం లోపలకు ప్రవేశించినప్పుడు మనిషి ఎలా ఉంటాడు? అశాంతిగా ఉంటాడు, అసంతృప్తిగా ఉంటాడు. అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరినప్పుడు శారీరక వ్యవస్థ ఎలా ఉంటుంది? శరీరం ఎలా ఉంటుంది? తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతుంది. జీవన చర్యలు అస్తవ్యస్తంగా పనిచేస్తూ ఉంటాయి. శరీరం రుగ్మతలకు గురవుతుంది. మనిషిలో అశాంతి, అసంతృప్తి ఇంకా పెరుగుతాయి. కాబట్టి జ్ఞాపక శక్తి అనేది అది వరమా, శాపమా? జ్ఞాపక శక్తి అనేది శాపం. పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాలకు ఎందుకు జబ్బులు రావట్లేదంటే వాటికి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది. ఒక మానవుడికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఎందుకుందంటే ఇతనిలో నాడీ వ్యవస్థ చాలా విస్తృతంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. హార్మోన్ వ్యవస్థ పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ వ్యవస్థలు రెండు సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయో మనిషి సమాచారం కోసం పరితపిస్తూ ఉంటాడు. ఇక మరొక ప్రమాదం చెప్తాను. ప్రస్తుతం మనుషులు నేర్చుకునేటటువంటి విద్య ఎటువంటి విద్య? అది బ్రహ్మ విద్య కాదు, పరావిద్య కాదు, అది భౌతికపరమైన విద్య. ఎందుకోసం నేర్చుకుంటున్నారు? ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, బ్రతుకు తెరువు కోసం నేర్చుకుంటున్నారు. సర్టిఫికెట్ కోసం నేర్చుకుంటున్నారు. బలవంతంగా నేర్చుకుంటున్నారు, అయిష్టంగా నేర్చుకుంటున్నారు. డిగ్రీ చేతికి వస్తే చాలు అనుకుంటున్నారు. ఆ నేర్చుకునే విధానం ఎలా ఉంటుంది? ఇష్టంగా ఉండదు, బలవంతంగా ఉంటుంది, అయిష్టంగా ఉంటుంది. సో ఇటువంటి సమాచారం మొత్తం లోపలకు ప్రవేశిస్తే లోపల ఉన్నటువంటి మృదువైన, సున్నితమైనటువంటి కణజాలం ఏమవుతుంది? దెబ్బతింటుంది. మెదడు దెబ్బతింటే తదనుగుణంగా శరీరం ఏమవుతుంది? రుగ్మతలకు గురవుతుంది. కాబట్టి ఈ జ్ఞాపక శక్తి అనేది లోపల నిక్షిప్తమై ఉంటుంది. సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉండి మెదడును పూర్తిగా కలుషితం చేస్తుంది. అందుకని ఈ జ్ఞాపక శక్తి అనేది మనిషికి వరం కానే కాదు, శాపం. జ్ఞాపక శక్తి శాపం అని తెలుసుకున్న వ్యక్తి సమాచారం కోసం పరితపించడు, ప్రపంచానికి ప్రాధాన్యతనివ్వడం. సమాచారం కావాలి అని వెంపర్లాడుతున్నాడంటే అతడు జ్ఞాపక శక్తిని పోగొట్టుకుంటాడు. అలజడిని, అసంతృప్తిని కలిగించేటటువంటి సమాచారాన్ని సేకరించేటట్లయితే మనిషి ఇంకా బలహీనం అవుతాడు. అనుభూతిని కలిగించే సమాచారాన్ని సేకరించేటట్లయితే మనిషి ఎంతో కొంత మేరకు ఊరట చెందుతాడు, కొంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ సమాచారమైనా బంధమే కదా. అలజడి కలిగించే సమాచారం ఇనప సంఖ్యలు అయితే అనుభూతిని కలిగించే సమాచారం బంగారు సంఖ్యలు అవుతాయి. కానీ రెండు సంఖ్యలే కదా, రెండు బంధాలే కదా. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏమిటి? సొల్యూషన్ ఏమిటి? మరొకసారి చెప్తున్నాను. ఉన్న సమాచారం కరిగిపోవాలి, అదనంగా సమాచారం చేరకుండా ఉండాలి. సమాచారం పెరుగుతూ ఉంటే జీవభావం పెరుగుతూ ఉంటుంది. జీవభావం పెరుగుతూ ఉంటే అహంకారం పెరుగుతూ ఉంటుంది. అహంకారం పెరుగుతూ ఉంటే సొంత ప్రపంచం ఏర్పడుతుంది. సొంత ప్రపంచం ఏర్పడితే మనిషి విశ్వం నుండి వేరవుతాడు. ఇది ఎలా సంభవించింది? భూమే సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకుంది.
భూమండలం మొత్తం స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంది. దానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, భూమి ఆకర్షణ శక్తి ఉంది, అయస్కాంత శక్తి ఉంది. అందువల్ల దాని చుట్టూ వలయం ఏర్పడింది, వాతావరణం అని. అది సపరేట్ ఎంటిటీగా ఉంది, స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంది. అటువంటి భూమికి ప్రతిరూపం ఎవరు? మానవుడు. కాబట్టి మానవుడు కూడా సొంత ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ ఈ సొంత ప్రపంచం కరిగిపోవాలంటే మనిషి భూమండలాన్ని కూడా దాటి వెళ్ళగలగాలి, విశ్వవ్యాప్త భావంలో జీవించగలగాలి. అటువంటి విశ్వవ్యాప్త భావంలో జీవించడానికి ఒకే ఒక చక్కని రాచబాట ఏమిటంటే ఆత్మను గురించి తెలుసుకోవటం. ఆత్మను గురించి తెలుసుకున్న మరుక్షణమే ఆత్మ నిరాకార నిరంజన నిర్గుణం కాబట్టి దానికి అసలు జ్ఞానమే లేదు. కాబట్టి భౌతిక జ్ఞానం మొత్తం మాయగా గోచరిస్తుంది. భౌతిక ప్రపంచం యొక్క జ్ఞానాన్ని మొత్తాన్ని గనక భగవంతుడిగా భావించగలిగితే ఇక సమాచారం యొక్క అవసరమే ఉండదు. కాబట్టి భగవంతుడి గురించి ఆలోచించిన, జ్ఞానాన్ని గురించి ఆలోచించిన, గురువుల గురించి ఆలోచించిన, బాబాల గురించి ఆలోచించిన, స్వామీజీల గురించి ఆలోచించిన ఎంతో కొంత మేరకు తాత్కాలికంగా అనుభూతి కలుగుతుంది తప్ప అవన్నీ కూడా బంధాలే. కాబట్టి సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే ఏమిటి? సమాచారం మొత్తం ఖాళీ అయిపోవాలి, అంతరంగంలో ఎటువంటి సమాచారం ఉండకూడదు. ఆ సమాచారం మొత్తం ఖాళీ కావాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే సమదృష్టి ఏర్పడాలి. దానికి రెండు మంత్రాలు ఏమిటంటే, ఒకటి అహం బ్రహ్మాస్మి, రెండు సర్వం బ్రహ్మమయం. అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతుడను, సర్వం బ్రహ్మమయం అంటే అంతా భగవంతుని యొక్క ప్రతిరూపమే. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందంటే సమాచారం మొత్తం కరిగిపోయినట్లే. అంతరంగంలో సమాచారం మొత్తం కరిగిపోయిందంటే బాహ్య ప్రపంచంలో ఏకత్వం కనిపిస్తుంది, అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, సూక్ష్మమైనటువంటి అంశం. దీని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే, తెలుసుకోగలిగితే, అనుభవంలోకి పొందగలిగితే మనిషి సంఖ్యల నుండి సమూలంగా బయటపడతాడు. అయితే దీనికి మార్గం ఏమిటి? మార్గం చెప్తాను. చిత్తమయ కోశం సమూలంగా శుద్ధి కావాలి. చిత్తమయ కోశం చిత్తానికి సంబంధించింది. చిత్తం అంటే ఏమిటి? సమాచారపు పుట్ట, సమాచారపు గని, సమాచారపు రాజ్యాంగం. అది మొత్తం కరిగిపోవాలి. అది కరిగిపోవాలంటే చిత్తమయ కోశం అనేది చైతన్యవంతం కావాలి. ఈ చిత్తమయ కోసం చైతన్యవంతం కావాలంటే మనకి ఒక జ్ఞానం కావాలి. అదేమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే చిత్తమయ కోసం చైతన్యవంతం కావాలంటే వెన్నుబాము మీద ఉన్నటువంటి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం మొత్తం కూడా సమానంగా పనిచేయాలి. ఎప్పుడైతే చిత్తమయ కోసం చైతన్యవంతం అవుతుందో అది అన్ని చక్రాలని సమపాళలో నియంత్రిస్తూ ఉంటుంది. అది మాస్టర్ గ్లాండ్. ఇట్ కెన్ కంట్రోల్ ఆల్ అదర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. మూలాధార చక్రాన్ని, స్వాధిష్టాన చక్రాన్ని, మణిపూరక చక్రాన్ని, అనాహత చక్రాన్ని, విశుద్ధ చక్రాన్ని మొత్తాన్ని నియంత్రించేది, కంట్రోల్ చేసేది ఏమిటంటే చిత్తమయ కోశం. అది పిట్యూటరీ గ్లాండ్. అది చైతన్యవంతం కావాలంటే ఈ చక్రాలు మొత్తం శుద్ధి కావాలి. అందుకే మూలాధార చక్రం సమానంగా పనిచేయాలి, స్వాధిష్టాన చక్రం సమానంగా పనిచేయాలి, మణిపూరక చక్రం సమానంగా పనిచేయాలి,
అనాహత చక్రం సమానంగా పనిచేయాలి, విశుద్ధ చక్రం సమానంగా పనిచేయాలి. అప్పుడు చిత్తమయ కోశం చైతన్యవంతం అవుతుంది. కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళాలి, పైనుంచి క్రిందికి రావాలి. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడే పైది శుద్ధి అవుతుంది. అప్పుడు పైనుంచి క్రిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల జ్ఞాపక శక్తి అనేది మనిషికి శాపమే. అందున తమో రజోగుణ సంబంధమైన సమాచారం లోపలికి ప్రవేశించేటట్లయితే అంతరంగం పూర్తిగా కలుషితం అవుతుంది. అంతరంగం పూర్తిగా దెబ్బతింటుంది. అంతరంగం పూర్తిగా దెబ్బతిన్నదంటే దానికి సంబంధించినటువంటి అవయవ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేసే ప్రసక్తి లేదు. కాబట్టి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఇది అందుకోవటం చాలా కష్టం. దీన్ని అందించే వాళ్ళకు కూడా దాని పట్ల స్పష్టత ఉండాలి. అందుకోవటానికి సిద్ధపడేటటువంటి వ్యక్తిని జిజ్ఞాసి అంటారు. అతనిలో కలిగేటటువంటి ప్రేరణను జిజ్ఞాస అంటారు. జిజ్ఞాసి ఇటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా తెలుసుకొని విశ్లేషించుకునేటట్లయితే అతను జ్ఞాని అవుతాడు, పరిపూర్ణ జ్ఞాని అవుతాడు. పరిపూర్ణ జ్ఞానం అందిన తర్వాత మనసు సమాచారం కోసం ప్రయత్నించదు, పరితపించదు. సమాచారం మొత్తం మాయా అని తెలిసినప్పుడు మనిషి దాని పట్ల వైరాగ్యాన్ని ఏర్పరచుకుంటాడు, విముఖతను ఏర్పరచుకుంటాడు, విరక్తిని కలిగి ఉంటాడు. భౌతిక ప్రపంచం పట్ల విరక్తి కలిగిందంటే ఆ ప్రపంచంలో ఉంటూ కూడా ఆ సమాచారాన్ని స్వీకరించే ప్రసక్తి లేదు. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం అందుకున్న మనిషి దాని అనుభవంలోకి పొందేటట్లయితే అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేసుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీరు చక్కని ప్రణాళికను, వ్యూహాన్ని ఏర్పరచుకొని మీ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.